మామూలుగా ఉండదు సార్ మీ టైమింగ్. నేను ఇండియన్ ఐడల్ ఇస్ ఇస్ నాకు ఒక లైక్ నదర్ గేట్ ఓపెనర్ లాగా. నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు. జనరల్గా షైకి క్యాపిటల్ ఎవరంటే అది తమనే, అంటే వాస్ వెరీ వెరీ షై. అందుకే ఒక సినిమా యాక్టింగ్తో ఆపేశాను, సో మన కెమెరా ముందర పనికిరాదని. బట్ ఎక్కడో త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకు ఏదో ఉన్నాడు, నీలో ఏదో కవి ఉన్నాడు, నీలో ఏదో ఉన్నాడని యూస్ టు టెల్. అండ్ ఇండియన్ ఐడల్ ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్ దట్ హెస్ కమ్ టు మై లైఫ్ బికాస్ మ్యూజికల్గా ఇట్స్ ఎక్స్టెండింగ్ మై లెవెల్ అప్స్. అంటే ఎలా అంటే మ్యూజిషియన్స్ ఇక్కడ వాయించే మాకు హార్టే ఈ మ్యూజిషియన్సే. దే ఆర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ మా బ్యాండ్. సో వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఎలా మేము నేర్చుకుంటాం. అండ్ ఎవ్రీ సీజన్లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అన్నమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల బికాస్ 5,000 6,000 కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం, ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్. అండ్ లక్లీ దిస్ 12 people కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం, అది చాలా వెల్కమింగ్గా ఉంది. దాదాపు డాలస్లోనే దాదాపు 600-500 మంది వీ హ్యాడ్ టు వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది. సో అక్కడి నుంచి వీ హ్యావ్ సెలెక్టెడ్ 6 peopleకి మొత్తం వాళ్ళకి అన్నీ చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్, ఫ్రీ మ్యాంటిల్ టీమ్, ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ ఇట్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే. బికాస్ ఇక్కడ మనం చూసాం చాలామంది, బట్ ఇది నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్, అంటే మేము పర్సనల్గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇండియన్ ఐడల్ ముందర మా షోకి ఒక 25,000 people వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే 50,000 అయిపోయింది. బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాట్ అస్ ఇస్ అ వెరీ బిగ్ చేంజ్. నాకు కార్తిక్కి వీఆర్ మా హౌసెస్ ఫుల్ అయిపోతుంది. అంటే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దావిడో అత్తగారో ఎవరో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో, మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు. సో ఇండియన్ ఐడల్ హెస్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పచ్చు. అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి. అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి, తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నారండి నేను చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పాను నేను 176 సినిమాలు చేశాను, దాని గురించి మీరు అసలు మాట్లాడరాని ఒక ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది, ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది. సో అది సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా. ఒక మనల్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి, త్రివిక్రమ్ గారికి రియలీ థ్యాంక్స్ సార్. యూ మేడ్ మై, అంటే నాకు ఏదో మార్చారు సార్, నా లైఫ్లో ఏదో ఆయన కొత్త నరం వేశారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి. సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్. ఆల్వేస్ అరవింద్ గారు హెస్ బీన్ రియలీ సపోర్టివ్ ఇన్ ఆల్ మై క్యారియర్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ. అండ్ ఈ షోని మేము ఇక్కడ జడ్జో అలా వి డోంట్ వాంట్ టు హ్యావ్ ఇన్ వన్ డెసిగ్నేషన్. దిస్ ఇస్ అవర్ షో అండ్ ఇది నా షో. అండ్ దీన్ని ఎంతెంత హైట్స్కి తీసుకెళ్ళగలమో, ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురామో, ఎంత ఆర్గానిక్గా ఇంకా డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఆహా టీమ్ కానీ, ఫ్రీ మ్యాంటిల్ టీమ్ కానీ అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి. నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా, సెట్కి వెళ్తామా, అదొక హాలిడే లాగా ఉంది. అంటే అక్కడ కారవన్లు వేసుకుని ఒక టెంట్ వేసుకుని చక్కగా భోజనం చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్. అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా, వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని, ఎడ్యుకేషన్ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి, సంథింగ్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్. వాళ్ళ ఎమోషన్ని ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత
పాసిబుల్ అని చెప్పి ఐ హావ్ టు థ్యాంక్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్. ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు, సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగ్. ఒక ఆవిడైతే ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడే లోపల. మేము కూడా టెన్షన్ అవ్వం, వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అయ్యో నా కూతురు బాగా పాడేయాలి, నా కొడుకు బాగా పాడేయాలని. సో అవన్నీ వి క్యాప్చర్ దట్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ వెనకాల ఏంటి, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి. ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు, ఒకరు ఆటిజంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు, మీరు బాగా పాడట్లేదు, బాగా పాడుతున్నారు, ఇది కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మా షో ఇస్ సంథింగ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడక్షన్ టీమ్ ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో, ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత, అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా, ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక 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 ఏం చెప్పదు, ఒక ఆస్తి అనొచ్చు. ఇట్స్ అవర్ ప్రాపర్టీ. సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి, అది మా టీం కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ అని పర్ఫామ్ చేయాలి, జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఈస్ గోయింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ. ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్స్ అంతే చెప్పగలను. ఇది మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది, అది మా వైబ్ ఏంటని, ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది. అది మీ అండ్ కార్తిక్ ఆర్ ఆల్వేస్ రియలీ గ్రేట్ఫుల్ టు అరవింద్ గారు అండ్ హోల్ ఫ్రీ మ్యాంటల్ టీమ్ అండ్ ఆహా. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ అండ్ వీల్ సపోర్ట్ దిస్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీజన్ ఆఫ్ మోర్, దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటూ ఉన్నాం ఇందులో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు, దాని గురించి మాట్లాడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ద లెజెండరీ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని